హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ ఇన్ తెలుగు. సో ఈరోజు సెటప్ చూసేసారు కదా, ఇదంతా చూస్తే మీకు ఒక ఐడియా వచ్చే ఉంటుంది. ఈరోజు మన ఛానల్లో మనం క్రిస్మస్ ట్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి. ఇవి మనం సింపుల్ చిన్న చిన్న ఐటమ్స్తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో కిడ్స్ ఉంటే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారండి. ఇది క్రాఫ్ట్ వర్క్ అవైలబుల్ ఉండే ఐటమ్స్తో అయిపోతుంది. సింపుల్గా చాట్ మనకి ఏ స్టేషనరీలో అయినా దొరుకుతుంది. అండ్ అలాగే ఇవి దీన్ని ఏమంటారో దీని పేరు నాకు తెలీదు, బట్ ఎక్కడైనా అవైలబుల్ ఉంటుంది. మనకి బుక్ స్టోర్స్లో లేదా బ్యాంగిల్ స్టోర్స్లో అలా ఎక్కడైనా మనకు కనిపిస్తుంటుంది. ఇది స్పార్కిల్ రోప్స్ అంటారు. సో అది ఇందులోనే డిఫరెంట్ క్వాలిటీస్ అవైలబుల్ ఉన్నాయి. నాకైతే ఇది ఒకటి 60 రూపీస్ అలా వచ్చింది. 40, 50, 60 ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేట్ ఉంది ఇది. సో అదనమాట. అండ్ ఫామ్ షీట్స్ ఇవైతే ఏ స్టేషనరీలో అయినా దొరుకుతాయి. నేను ఒక 3 కలర్స్ తీసుకున్నాను, 3 డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాను. సో ఇవి ఫామ్ షీట్స్ 10 రూపీస్ ఈచ్. అండ్ ఇంకా రెస్ట్ అయితే ఇంట్లో ఇవి కామన్గా ఉంటాయి కదా, స్కేల్, సీజర్ అండ్ టేప్స్, ఒక గిఫ్ట్ పేపర్. అలా ఇది టేబుల్ గుర్తుపట్టారా, మన డిఐవై టేబుల్. ఒకవేళ ఈ డిఐవై టేబుల్ వీడియో చూడకపోతే నేను లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అలాగే కింద పైన ఐ బటన్లో కూడా ఇస్తాను. సో చూడండి, చెక్ చేయండి. టేబుల్ అయితే చాలా స్టాండర్డ్గా ఉంది. ఇగో చూడండి ఎంత మంచిగా ఉందో. వెయిట్ అయితే మంచిగానే ఉంది. సో మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈజీగా. నేనైతే ఫుల్ క్రిస్మస్ మూడ్లో ఉన్నాను. చూసారు కదా, క్యాప్, క్రిస్మస్ టీ షర్ట్ అండ్ మొత్తం మ్యాచింగ్తో వచ్చేసాను అనమాట ఈరోజు. సో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబర్ అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి వీడియోని. అండ్ మీకు ఇది ఎలా అనిపించిందో మీరు ఎవరైనా చూస్తే కింద నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. సో ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి, అలాగే మీరు కూడా ట్రై చేయండి. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు చార్ట్ పైన ఫస్ట్ కట్ చేసుకునే ముందు పేపర్ పైన డెమో చూపిస్తాను. సో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ చార్ట్ని మనము ఒక ఎడ్జ్ కొంచెం ఫోల్డ్ చేయండి. అండ్ ఇది మనం కోన్ షేప్లో తీసుకోవాలండి. సో మనకి కోన్ షేప్ వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోవాలి దీన్ని. సో ఫస్ట్ మన లెఫ్ట్ రైట్ హ్యాండ్ సైడ్ నుంచి ఇంకొక అదర్ సైడ్కి దాన్ని ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసిన తర్వాత కింద సైడ్ ఎడ్జ్ ఉంటుంది కదా, దాన్ని మంచిగా ఫోల్డ్ చేసేసి కట్ చేసి పక్కకు పెట్టేసేయండి. సో మనకి స్క్వేర్ షేప్ వస్తుంది. ఇదే మన క్రిస్మస్ ట్రీ బేస్ అండి. ఇప్పుడు దీన్ని కోన్ షేప్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏదైనా చిన్న పొట్లం కడితే వస్తుంది కదా, మీకు కరెక్ట్గా చెప్పాలంటే అలా వస్తుందండి. సో చూస్తున్నారు కదా, పైన మాత్రం షార్ప్గా రావాలి, కింద మాత్రం ఇలా కోన్ షేప్ వస్తుంది. ఈజీ అండి ఫోల్డింగ్ ఇది. ఇందులో మీకు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏమి ఉండదు. సేమ్ ఇదే విధంగా మనం చార్ట్ పైన ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు కోన్ షేప్ అలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం క్రిస్మస్ ట్రీ నించో పెట్టాలంటే బ్యాలెన్స్ అవ్వాలి కదా. సో బ్యాలెన్స్ అయ్యేలాగా కింద రౌండ్గా కట్ చేసుకోండి. మీరు ఏ సపోర్ట్ లేకుండా అది నించోవాలన్నమాట మన క్రిస్మస్ ట్రీ. సో అలా కట్ చేసుకోండి. ఇప్పుడు నేను మీకు చార్ట్ పైన చూపిస్తాను. నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నది. సో చూసారు కదా, ఇలా కోన్ షేప్లో కట్ చేసుకున్నాను. 2 ఎడ్జెస్ తీసుకొని ఇక్కడ స్టాప్లర్ వేసుకుంటున్నానండి. యాక్చువల్లీ అయితే టేప్ కూడా వేసుకోవచ్చు, బట్ ఎడ్జ్కే కదా స్టాప్లర్ వచ్చేస్తుంది. స్టాప్లర్ వేసుకుంటే ఏంటంటే మనకి ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటుంది. నించున్న మనకి ఏం కాదు. మనం నెక్స్ట్ టేప్ వేస్తాం ఇక్కడ. సో ఒక 2-3 స్టాప్లర్ కింద వేసుకోండి, పైన వేయడానికి రాదు. అండ్ టేప్ అయితే హ్యాండీ పెట్టుకోండి, ఎందుకంటే ఎక్కువసేపు మనం అది హోల్డ్ చేయలేము. కొంచెం అటు ఇటు క్రాస్ అవుతే మళ్ళీ బాగోదు. సో అలా నించోవాలన్నమాట. ఇప్పుడు నేనైతే టేప్ వేసేస్తున్నాను. మనం పైన నుంచి కింద వరకు స్ట్రైట్ లైన్ ఏదైతే కట్ చేసిన 2 ఎడ్జెస్ ఒక దగ్గర వచ్చాయి కదా, అది మొత్తం కవర్ చేయండి టేప్ తోటి. లేకపోతే అది బ్యాలెన్స్ అటు ఇటు అవుతుంది. దీనిపైన మనం నెక్స్ట్ క్రిస్మస్ డెకరేషన్ చేసుకుంటాం కదా. సో ఏం చేసుకున్నా బ్యాలెన్స్ అవుట్ అవ్వకుండా, లేకపోతే మనం తర్వాత అది కదలకుండా స్ట్రాంగ్
స్ట్రాంగ్ ఉండడానికి మంచిగా టేప్ వేసేసేయండి. ఒక 4 to 5 టేప్ పడతాయి. మీ దగ్గర 2 సైడ్ టేప్ ఉన్నా కూడా మీరు పెట్టుకోవచ్చు. బట్ 2 సైడ్ టేప్ పెట్టుకునే అంత ఏం అవసరం ఉండదు, ఎందుకంటే ఈ టేప్ అయితే అందరి దగ్గర ఉంటుంది. ఇది పెట్టుకున్నా మంచిగా అవుతుంది. ఇది నేను సెకండ్ టైం ప్రిపేర్ చేస్తున్నానండి. లాస్ట్ ఇయర్ నేను ఆఫీస్లో ప్రిపేర్ చేశాను. సో దీనికోసం మనం క్రిస్మస్ ట్రీకి మనం బాల్స్, ఇంకా స్టార్స్, గిఫ్ట్ బాక్సెస్ అలా హ్యాంగ్ చేస్తాం కదా. సో నేనైతే అవి కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను. దానికోసం మాత్రం ఇలా గిఫ్ట్ పేపర్ కావాలి. దీనికి 2 సైడ్స్ ఉంటుంది కదా, గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్. సో మీకు నచ్చిన కలర్ తీసుకొని మీరు బాల్ ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఇక్కడ గోల్డ్ కలర్ బాల్స్ తీసుకుంటున్నాను. సో అందుకే సిల్వర్ కలర్ లోపలికి ఫోల్డ్ చేసి గోల్డ్ కలర్ అనేది మనకు బయటికి ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు ఏదైనా మీకు న్యూస్ పేపర్ కానీ ఏదైనా రఫ్ పేపర్ ఏదున్నా పర్వాలేదు, దాన్ని నార్మల్ చిన్న పీసెస్లా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు దీనిలోకి మనం బాల్ హ్యాంగ్ చేయాలంటే మనకేమైనా ఉండాలి కదా. సో దానికోసం నేను ఇక్కడ థ్రెడ్ యూస్ చేస్తున్నానండి. మీ దగ్గర సేమ్ కలర్ మీ ఇష్టం వచ్చిన థ్రెడ్ తీసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఇక్కడ బ్లాక్ కలర్ తీసుకుంటున్నాను, గ్రీన్ లేదని, ఎందుకంటే బ్లాక్ అయినా నాకు ఏం కనిపించలేదు, ట్రీ పైన పెట్టి చూశాను. సో దీన్ని మాత్రం ఒక 4-5 వరుసలు తీసుకొని బాల్ ఆ పేపర్స్ పెట్టేసి థ్రెడ్ మాత్రం సెంటర్లోకి వచ్చేలాగా చూసుకోండి. మనం కట్టడానికి వీలుగా ఉండాలి మనకి మళ్ళీ క్రిస్మస్ ట్రీకి. సో సెంటర్లోకి వచ్చేలాగా చూసుకొని టేప్ తీసుకొని దాన్ని రౌండ్గా రొటేట్ చేయండి. రొటేట్ చేసేసి టేప్ వేసేసేయండి. మీరు పేపర్స్ ఎంత బాగా రోల్ చేసుకుంటే మీకు బాల్ అంత బాగా వస్తుందండి. ఇలా మీరు ఎన్ని బాల్స్ అయినా తీసుకోవచ్చు. అండ్ క్రిస్మస్ ట్రీ కూడా ఎంత పెద్ద చెట్టు అయినా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు హ్యాపీగా. అండ్ పిల్లలు ఉంటే కూడా మనకి ఎగ్జైట్ అవుతారండి పిల్లలు అయితే ఇలాంటి క్రాఫ్ట్ వర్క్ ఇలా చూస్తే. సో ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కూడా చెప్పండి. నేనైతే ఇవి బాల్స్ ఒక 5 to 6 ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు స్టార్ పెట్టాలి కదా మనం క్రిస్మస్ ట్రీకి. నేను ఇప్పుడు ఇక్కడ స్టార్ గీస్తున్నానండి. యాక్చువల్లీ అయితే నేను బ్లాక్ కలర్ ఎందుకు తీసుకున్నానంటే నేను వేరే కలర్ ఏదైనా తీసుకుంటే కనిపించట్లేదు అది పేపర్ పైన. సో బ్లాక్ అయితే మీకు కనిపిస్తుంది కదా అన్నట్టు ఈ ఒక్కటి మాత్రం నేను బ్లాక్తో గీసి నేను మీకు చూపిస్తున్నాను. ఒకవేళ మీరు గీయడానికి ఏదైనా ప్రాబ్లం అని అనుకుంటే చిన్నగా ఏదైనా ప్రింట్అవుట్ ఏదైనా తెచ్చేసుకొని ఒక్కటి కట్ చేసుకుంటే చాలండి. దాన్ని ఎగ్జాంపుల్గా పెట్టుకొని మనం నెంబర్ ఆఫ్ స్టార్స్ కట్ చేసేసుకోవచ్చు. సో ఇవి కూడా నేను నియర్లీ 4 to 5 స్టార్స్ తీసుకున్నాను, ఎందుకంటే ఇంకా నేను వేరేవేమీ హ్యాంగ్ చేయట్లేదు. స్టార్స్, బాల్స్ అండ్ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ అని రాసుకున్నాను. అది మేరీ క్రిస్మస్ అని రాసుకొని దాన్ని రౌండ్గా కట్ చేసేసి ఇంకా దానికి చిన్న చిన్న కలర్ స్టార్స్ అవి ఉంటాయి కదా క్రాఫ్ట్వి అవి పెట్టేశాను. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం క్రిస్మస్ ట్రీ రెడీ చేసేస్తున్నాం అనమాట ఫైనల్గా. సో దీనికోసమని మనం ఇందాక చూసింది ఉంది కదా గ్రీన్ కలర్ రోల్ చేయడానికి తెచ్చాము. అది 1 edge ఒకటి మంచిగా అంటుకునేలాగా టేప్ పెట్టండి, ఎందుకంటే మళ్ళీ మనం స్టార్స్ కానీ బాల్స్ కానీ హ్యాంగ్ చేస్తే అది పడిపోకుండా ఉండాలి. సో చూసుకొని జాగ్రత్తగా చేయండి. ఇప్పుడు దీన్ని రౌండ్గా ఇంకా చుట్టేయడమే అనమాట. ఇంకా దీనిలో అయితే ఏం పెద్దగా ఏం చేసేది లేదు. బట్ మొత్తం చెట్టు మొత్తం రౌండ్ రోల్ చేసుకున్న తర్వాత ఎక్కడైనా గ్యాప్స్ ఉన్నాయో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. పైన మాత్రం నేను టేప్ పెట్టట్లేదు, పైన కోన్ టాప్ ఉంది కదా అక్కడ, ఎందుకంటే స్టెప్లర్ ఉంది, స్టాపుల్ చేసేస్తున్నాను ఇక్కడ. ఏం డిఫరెన్స్ తెలియట్లేదు, టేప్ పెడితే మాత్రం బయట కనిపిస్తుంది, అందుకే స్టాపుల్ చేసేస్తున్నానండి. సో ఇక్కడ ఒక 2 times అలా స్టాపుల్ చేసేసాను. నేనైతే మీడియం ట్రీ ప్రిపేర్ చేస్తున్నాను, మీరైతే మీ ప్రిఫరెన్స్ తగ్గట్టు ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు ఫైనల్గా మన క్రిస్మస్ ట్రీ రెడీ అయింది. మనం దీనికి ఇంకా డెకరేషన్ చేసుకోవాలి.